జీహెచ్ఎంసీ వార్డుల విభజన గందరగోళంగా మారిందంటూ భారీగా అభ్యంతరాలు వస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు నగర ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. శాస్త్రీయంగా వార్డుల విభజన చేయాలంటూ బల్దియా కమిషనర్కు వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు. ప్రజలిచ్చిన అభ్యంతరాలతో పాటు రేపు జరగనున్న కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు సలహాలు, సూచనలు చేయనున్నారు. ఇక అందరి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నారు ఉన్నతాధికారులు. గ్రేటర్ హైదరాబాద్ కాస్త గ్రేటెస్ట్ హైదరాబాద్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో వార్డుల విభజన చేస్తూ 150 ఉన్న వార్డులను 300గా పెంచుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై ఈ నెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని పొలిటికల్ పార్టీలతో పాటు నగరవాసులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. వార్డుల డీలిమిటేషన్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్, మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిశారు. నగర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వార్డుల విభజన శాస్త్రీయంగా జరపాలని వినతి పత్రం ఇచ్చారు. వార్డుల విభజనపై మాకు కన్ఫ్యూజన్ ఉండటంతో కమిషనర్ను కలిశామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానం, అరికపూడి, ప్రకాష్ గౌడ్. డివిజన్ల విభజనపై తమతో పాటు కార్పొరేటర్లను కూడా సంప్రదించకుండానే విభజన చేశారన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణ ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేశారో తెలియట్లేదన్నారు. వార్డుల విభజన అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికపూడి గాంధీ. డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిందో చాలా ఆవేదన ఉంది. దీనికి మాకు సడన్ గా ఈ ప్రాసెస్ ని జీహెచ్ఎంసీ మొదలు పెట్టింది. ఎవరు కార్పొరేటర్స్ కానీ, శాసనసభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ, కార్పొరేటర్స్ లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దానికి ఒక డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు జనరల్ బాడీ మీటింగ్లో దీని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టినో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్లకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖితపూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. నాలాల ప్రాతిపదిక, రోడ్లు ప్రాతిపదిక, ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టడం, ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టడం, అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటినన్నింటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి, వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మాడిఫికేషన్ చేయాలా. ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ను అధికారులు ఇష్టానుసారంగా చేశారని ఆరోపించారు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి. ఫీల్డ్ కు తిరగకుండా ఆఫీసులో కూర్చొని ల్యాప్టాప్ లో చేశారని తెలిపారు. రేపు కౌన్సిల్లో మాట్లాడతామని, లీగల్ గా కొట్లాడతామని తెలిపారు. జీహెచ్ఎంసీ విస్తరణకు తమ వ్యతిరేకం కాదని, వార్డుల విభజన శాస్త్రీయంగా చేయాలన్నారు తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి. కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే హరీబరీగా ఏ ఆలోచన లేకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీగా పోకుండా ఏదో ఆఫీసులో కూర్చొని ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసుకొని ఆ 300 డివిజన్లని చిందరవందర చేసినటువంటి సందర్భం. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఈ కార్పొరేటర్లతోని మాట్లాడడం కానీ, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ, వీళ్ళతోని ఎవరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది. 220 మందిని తీసేసి 16 మందిని చేశారు మా దగ్గర. ఇంకా ఎట్లా అంటే మా పోచారం మున్సిపాలిటీ ఉంది, 57,000 చేశారు. దాంట్లోనే ఇంకొక డివిజన్ వచ్చింది, 28,000 చేశారు. ఒక మేడ్చల్ పాత మండలంలో ఒక దాంట్లో 57,000, ఒక దాంట్లో 50,000, ఒక దాంట్లో 28,000, ఒక దాంట్లో 30,000. అది తుక్కుగూడలో 18,000. అట్లా రకరకాలు చేశారు. ఇది పద్ధత? ఇది ఆలోచన?
ఒక వార్డులో తక్కువ జనాభా, మరో వార్డులో ఎక్కువ జనాభా ఉండేలా గందరగోళంగా విభజన జరిగిందన్నారు బీజేపీ కార్పొరేటర్లు. తుర్కయ్య అంజల్, బడంగపేటలను చార్మినార్ జోన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. బడంగపేట, తుర్కయ్య అంజలను ఎల్బీ నగర్లో కలపాలని, లేదంటే ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓల్డ్ సిటీలో తక్కువ జనాభాకు ఎక్కువ డివిజన్లు చేశారని, నగర శివార్లలో ఎక్కువ జనాభా ఉంటే తక్కువ డివిజన్లు చేశారని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. ఒక వార్డు 25,000 చేయడము, మరో వార్డు 65,000 నుంచి 70,000 చేయడం ఏదైతే ఉందో ఇది చాలా దారుణము. ఏదైతే ఈ జిహెచ్ఎంసీ చిన్న డివిజన్లు చేసి పాలన ప్రజల వద్దకు తీసుకుపోవాలనే ఏదైతే నిర్ణయం ఉందో దానికి విరుద్ధంగా ఒక వార్డు 25,000, ఒక వార్డు 65,000 చేయడం చాలా దారుణము. గతంలో తుర్కేంజల్ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండే, అయితే ఒక 8 వార్డులతోటి పాత తుర్కేంజల్ మున్సిపాలిటీ వార్డులతోటి ఒక జిహెచ్ఎంసీ వార్డు చేశారు. మరోటి 16 వార్డులు కలిపి ఒక వార్డుకి 8,000, 8 పాత వార్డులు కలిపారు, ఇంకో వార్డుకి 16 వార్డులు కలపడము. ఇక వార్డుల విభజనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రామ్నగర్ ను చిక్కడపల్లి నుండి బాగ్లింగంపల్లిలో కలపడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు వినయ్ కుమార్. ఏ ప్రాతిపదికన మీరు డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. ఇంటి డోర్ నెంబర్ల మార్పుతో పాటు ట్యాక్స్ చెల్లింపు దగ్గర అంశాలు మారుతాయని తెలిపారు. దీంతో పిటిషనర్ అభ్యంతరాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ అభ్యంతరాలపై కోర్టు సాటిస్ఫై కానప్పుడు అధికారులు ఎలా సంతృప్తి చెందుతారని ప్రశ్నించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. డివిజన్ల విభజనపై రేపు ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం జరగనుంది. నగర కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల అభిప్రాయాలతో పాటు ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు ఎప్పటికీ ఉంటుందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు వెంకయ్యనాయుడు. పాటలకు ఎస్పీ బాలు ప్రాణం పోశారని గుర్తు చేసుకున్నారు వక్తలు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావుతో పాటు బాలసుబ్రహ్మణ్యం అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. విగ్రహావిష్కరణలో భాగంగా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్నేహశీలి, మృదు స్వభావి అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలుగు పాటకు ఘంటసాల, ఎస్పీ బాలు పట్టం కట్టారని తెలిపారు. సినీ చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. ఆయన తెలుగు ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందంగా ఉండేదన్నారు వెంకయ్యనాయుడు. శ్రీపతి పండితురాజుల బాలసుబ్రహ్మణ్యం గారిని మనసారా అభిమానించే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పరిపూర్ణ కళాకారుణ్ణి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషీవరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయటం తెలుగు ప్రజలందరికీ గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. పలు భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారని, ఘంటసాల తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. పాడుతా తీయగా కార్యక్రమంతో ఎంతో మంది గాయకులను పరిచయం చేశారన్నారు బండారు దత్తాత్రేయ. ఈ కళా కేంద్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవడం చాలా గొప్ప గౌరవమని, ఇది మన తెలుగు ప్రజలందరికీ చాలా కీర్తింపదగిందని, గౌరవింపదగిందని నేను మనసారా భావిస్తూ ఉన్నాను. వారు కేవలము గంధర్వ గాయకుడే కాదు, నటుడు, ఉత్తమమైనటువంటి ఒక సంగీత దర్శకుడు. ఈ 3 గుణాలుండి అద్భుతమైనటువంటి ఒక దేదీపి మానసు తీసుకురావడం బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప గౌరవం. ఆయన మధురమైనటువంటి పాట ఎలా ఉండదో ఆయన మాట, ఆయన ప్రేమ కూడా అదే విధంగా ఉందని నేను మనసారా భావించాను. బాలసుబ్రహ్మణ్యం తెలుగుతో పాటు 14 భాషల్లో పాటలు పాడి పాటల పల్లకిలో నిలిచాడన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 40,000కు పైగా పాటలు పాడారన్నారు. ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. సినిమాలు కూడా కొన్ని పాటలతో హిట్ అయ్యాయని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. సంగీత ప్రపంచంలోనే రారాజుగా నిలిచి పాటల పల్లకిలో నెలరాజుగా, అమర గాయకుడిగా మన అందరి గుండెల్లో నిలిచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా కూడా
బహుముఖ ప్రజ్ఞాశాలిగా మరి ప్రపంచంలో ఉన్న చాలా మందిని అలవరించారు. వారి అనేక దశాబ్దాలు ఈరోజు సంగీత ప్రపంచంలో రారాజుగా నిలిచి 40,000 పైచిలుకు పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన మహనీయుణ్ణి మనం అందరం కూడా అభిమానించాలే. తన తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారన్నారు బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఎస్పీ చరణ్. ఆయనకు అందరూ సమానమేనని తెలిపారు. ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలిగేవారని గుర్తు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్పీ చరణ్. నాన్నగారు ఎప్పుడూ ఏ పొలిటికల్ గానే ఉండేవారు. వారికి వీళ్ళు ఆత్మీయులు, వాళ్ళ మిత్రులు అట్లా కాకుండా అందరూ ఒకటే వారికి. అండ్ ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న దానికి అది నిదర్శనం. నాన్నగారు ఎలా అందరితో మిత్రులుగా ఉన్నవారు అనేది దానికి. సో అందరికీ మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి అండ్ ప్రజలకి అండ్ ఇవాళ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా కుటుంబ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో సంగీత విభావరి నిర్వహించారు 50 మంది కళాకారులు. హైదరాబాద్లోని ఆధ్యాత్మిక కేంద్రమైన కనహా శాంతివనాన్ని సందర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కనహా ధ్యాన మందిరం అధ్యక్షులు దాజీతో కలిసి ఆశ్రమాన్ని పరిశీలించారు. కనహా శాంతివనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సదుపాయాలను గురించి సీఎంకు వివరించారు దాజీ. చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తోంది తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్. ఈ కాంపిటీషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 971 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయి. త్వరలోనే హైదరాబాద్లో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తామన్నారు అసోసియేషన్ ప్రతినిధులు. ఆర్చరీ పోటీలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఆర్చరీ ఛాంపియన్షిప్కి హైదరాబాద్ మరోసారి వేదిక అయింది. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ పోటీలు బేగంపేటలోని హెచ్పిఎస్లో జరుగుతున్నాయి. అయితే ఇందులో ఏ ఈవెంట్లలో కండక్ట్ చేస్తున్నారు అండ్ మెన్స్ అండ్ ఉమెన్స్ జరుగుతుందా, లేకపోతే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, ఆర్చరీ నేషనల్స్ జరుగుతున్నాయి. సో ఎలా ఉంది, ఎలా అరేంజ్మెంట్ చేశారు, ఎంతమంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇప్పుడు మనకు 32 సీనియర్ నేషనల్ గేమ్స్ మనకు కాంపౌండ్ స్టార్ట్ అయింది. దీని లోపల మొత్తము 3 ఈవెంట్లు ఉన్నాయి. రికర్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్. మనకు బేసికల్గా ఇండియన్ రౌండ్ ట్రెడిషన్ కాబట్టి మనం ఇండియన్ రౌండ్ను మొదట తీసుకొని తర్వాత కాంపౌండ్, తర్వాత రికర్. ఇది వచ్చేసి మనకు 11, 12 ఇండియన్ రౌండ్ నడిచింది. 14, 15 కాంపౌండ్. రికర్ వచ్చేసి 17, 18. దీని లోపల పురుషులు, మహిళలు 971 మంది పాల్గొంటున్నారు. 43 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు స్టేట్స్ కలిసి 43 రాష్ట్రాలు పాల్గొంటున్నవి. ఈ కాంపౌండ్లో మనకు స్టార్టింగ్ మనమే ఉంటిమి. ఆ తర్వాత తను ఒక ధృవతారగా వచ్చి మన తెలంగాణ ఆశలను చిగురింపజేసింది. మొదట తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి అని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. సో అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కండక్ట్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి కూడా చెప్పండి. అరేంజ్మెంట్స్ ప్రతి ఒక్కరికి మన దగ్గరలో ఈ హైదరాబాదు పబ్లిక్ స్కూల్కు దగ్గరలో ఉన్న అన్ని హోటల్స్ లోపల అకామిడేషన్ చేసినాము. ఫుడ్డు, ట్రాన్స్పోర్టు, ఏసీ బస్సులతోని ట్రాన్స్పోర్ట్ పెట్టి ఇక్కడ వాళ్ళకు అన్ని సౌకర్యాలు సమకూరేటట్టుగా హైదరాబాద్ ట్రెడిషన్లో ఉన్నటువంటి మన యొక్క భోజనాలను కూడా వాళ్ళకు రుచి చూపిస్తూ వివిధ ప్రాంతాలకు కూడా వాళ్ళు వెళ్ళి చూసేటట్టుగా తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అన్ని విషయాలలో కూడా ముందుంటూ ప్రతి దానికి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ మా ప్రెసిడెంటు, సెక్రటరీ గారు ప్రతి నిమిషము ఇక్కడ జరిగే ప్రతి టెక్నికల్ కానీ ప్రతి వర్క్ కానీ ముందుంటూ వీళ్ళు దీన్ని జయప్రదం చేయడానికి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అంతా కృషి చేస్తుందని నేను తెలుపుతున్నాను. హైదరాబాద్లో నేషనల్ జరుగుతున్నాయి, దీనికోసం ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ఉంది? హైదరాబాద్లో నేషనల్స్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ టైం
సొంత స్టేట్ నుంచి ఇక్కడ పెట్టడం, ఇంకా నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు అది మన ఇంటికే రావాలి. సో దీనికి చాలా సంతోషంగా ఉంది, మంచిగా ప్రిపేర్ అయ్యాను. సో అంటే ఇంతకుముందు జూనియర్స్లో ఉండే, సీనియర్స్లో ఇంతకుముందు పార్టిసిపేట్ చేస్తావా? ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నావా సీనియర్స్ ఈవెంట్లో? ఇంతకుముందు పార్టిసిపేట్ చేశాను, జూనియర్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. సో ఎలా అనిపిస్తుంది అంటే హోమ్ టౌన్లో మ్యాచ్ జరుగుతుంది, నేషనల్ కాంపిటీషన్స్, కొంచెం ఏమైనా ప్రెషర్ లాగా ఫీల్ అవుతున్నావా, లేకపోతే ఎలా ఉంది? మెడల్స్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ప్రెషర్ అని ఏం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా హోమ్ గ్రౌండ్ సపోర్ట్. తెలంగాణ అంటే ఇల్లు లాంటిది కదా, సో ఇంట్లో ఉన్న అందరు సపోర్ట్ చేస్తారు కదా, సో వాళ్ళందరి ముందు చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలా ప్రమోట్ చేయబోతున్నారు అంటే ఇలాంటి నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో జరగడం వల్ల మన తెలుగు స్టేట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంది? స్టేట్లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ సబ్ కాంటినెంట్ ఆఫ్ ఏషియా, ఓన్లీ క్రికెట్. అయితే మేము చూసి వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని. ఇప్పుడు నిన్న ఏం జరిగిందో మన తెలంగాణలో, హైదరాబాద్లో మన సీఎం గారు చేసింది, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అయితే ముందు హీ హాజ్ ప్రమోటెడ్ ఫుట్బాల్. ఇప్పుడు అలాగే మేము కూడా వీఆర్ ప్రమోటింగ్ ఆర్చరీ. మేము ఇంతట్లో అక్టోబర్లో మేము ఢిల్లీలో వీ హ్యావ్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ చేసాము. దాంట్లో 6 టీమ్స్ వచ్చాయి. దాంట్లో తెలంగాణ టీం పేరు కూడా మేము కాకతీయ నైట్స్ అని పెట్టాము. అన్ని హిస్టారికల్ తీసుకొని దాని ప్రకారంగా చేసాము. ఇప్పుడు ఈ ప్రైవేట్ లీగ్స్ క్రికెట్లో కూడా ఐపీఎల్కి ముందు క్రికెట్ వేరు, ఐపీఎల్ తర్వాత క్రికెటర్స్ లైఫ్ స్టైల్ వేరు. సో కబడ్డీ చూసుకున్న సేమ్ సిచ్యువేషన్. ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత చాలామంది ప్లేయర్స్కి చాలా బెనిఫిట్స్ వచ్చాయి, సెటిల్ అయ్యారు కూడా. సో ఆర్చరీలు ఎలా ఉండబోతుంది అంటే లీగ్స్ ఎలా కండక్ట్ చేస్తారు? ఇప్పుడు తెలుగు లీగ్ కూడా ఉంది, మన స్టేట్ నుంచి వెళ్ళి కూడా ఒక టీం ఉంది. సో ఆ టీంని ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? మేము ఇప్పుడు ఫస్ట్ మేము ఆర్చరీ లీగ్ చేసాం కదా, అక్కడ మేము వీ హ్యావ్ డన్ ఓన్లీ డ్రాఫ్టింగ్, మేము ఆప్షన్ చేయలేదు. అయితే మేము ఫిక్స్డ్ ఫీ ఇచ్చాము బేస్డ్ ఆన్ వాళ్ళ ర్యాంక్. ఆ ఆర్చర్ ర్యాంక్, వరల్డ్ ర్యాంక్ ఎంత ఉంది, ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, అది వరల్డ్లో టాప్ 10 ఉంటే వాళ్ళకొక ఫీ ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు ఇండియాలో టాప్ 8 ఉంటే ఒక ఫీ ఫిక్స్ చేసాము. అయితే దాంతో ఫస్ట్ దిసింగ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో కూడా వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఆప్షన్ అయితే ఏమవుతుంది, వాట్ వీ థింక్ ఇస్ అన్నెసెసరీ ప్రైజ్ చాలా పైకి వెళ్ళిపోయి ద హోల్ లీగ్ మే నాట్ బికమ్ ఎకనామిక్లీ వయబుల్. స్టేట్ లెవెల్ కూడా వి ట్రైడ్ ముందు, కానీ అంత పికప్ కాలేదు. ఇప్పుడు అందరూ ఇది ఏపీఎల్ చూసి ఇట్ ఈస్ డూయింగ్ వెల్ అని. సో అట్ ద స్టేట్ లెవెల్ స్మాల్ స్టేజ్లు చేసేసి, అట్ స్మాల్ లెవెల్ చేసేసి వీ వాంట్ టు. మన దగ్గర టాలెంట్ ఎలా ఉంది సార్, పర్టికులర్గా తెలంగాణలో ఇప్పుడు ఇట్స్ స్లోలీ పికింగ్ అప్. మాకు అఫ్కోర్స్ మన దగ్గర ఆల్ ఖమ్మం నుండి, అక్కడ నుండి ట్రైబల్ ఏరియాస్ నుండి చాలామంది వచ్చారు. సో లాట్ ఆఫ్ ఇనీషియల్ ఇయర్స్లో లాట్ ఆఫ్ ఆర్చర్స్ అక్కడ నుండి వచ్చారు. దాని తర్వాత నిజామాబాద్ నుండి, వరంగల్ నుండి, దే హ్యావ్ ఆల్ రిప్రజెంటెడ్. కంట్రీస్తో పోల్చుకుంటే ఒలింపిక్స్లో ఆర్చరీలో మనం ఏ ర్యాంక్లో ఉన్నాము? ఒలింపిక్స్లో మెడల్స్ రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని? ఇప్పుడు ఆర్చరీలో మీరు ఇక్కడ చూస్తుండొచ్చు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇండియన్ రౌండ్ మేము ఏం చేస్తున్నామంటే ఓన్లీ టు ఎన్కరేజ్ ఆర్చర్స్. ఆ బో కాస్ట్ ఓన్లీ 3,000-4,000 ఉంటుంది. ఎంకరేజ్మెంట్ కోసం అది చేసాము. దాని తర్వాత ఈరోజు ఇక్కడ జరిగేది కాంపౌండ్ ఆర్చరీ. ఇప్పుడు రీసెంట్లీ కాంపౌండ్ ఆర్చరీను ఒలింపిక్స్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇన్ కాంపౌండ్ ఆర్చరీ రైట్ నౌ ఇండియా ఈజ్ నంబర్ 1. అలాగే ఇప్పుడు ఆల్సో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ న్యూ ఫ్రెష్ టాలెంట్ కమింగ్ అప్. వాళ్ళందరూ ఓల్డ్ ఆర్చర్స్ ఎవరు అప్పుడు పార్టిసిపేట్ చేశారో వారు ఇప్పుడు దే ఆర్ బికమింగ్ కోచెస్ అయి దే ఆర్ ఎన్కరేజింగ్ ఆర్ ఆర్చర్స్ ఫ్రమ్ తెలంగాణ. ఒలింపిక్స్లో కూడా మన తెలుగు ఆర్చర్స్కి కావచ్చు, ఇండియన్ ఆర్చర్స్కి కావచ్చు, మెడల్స్ తీసుకురావడమే ధ్యేయంగా అయితే మేము కష్టపడుతున్నాము. ఇందుకోసమే వివిధ ఈవెంట్లు చేయడంతో పాటు ఐపీఎల్ అండ్ ప్రో కబడ్డీ లాగా ఆర్చరీ కూడా లీగ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక లీగ్ విజయవంతంగా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ కూడా హైదరాబాద్లో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని ఆర్గనైజ్ చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆర్చరీ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. కాంపౌండ్ ఆర్చరీ పోటీలు ముగిశాయని, ఇండియన్ రికర్వ్ పోటీలు ఈ నెల 19 వరకు జరుగుతాయన్నారు నిర్వాహకులు. జాతీయ కాంపౌండ్ ఆర్చరీ ఛాంపియన్స్గా అదితి, ప్రవీణ్లు నిలిచారు. ఈ పోటీలలో విజయం సాధించిన ప్లేయర్లకు పతకాలు అందజేశారు తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్. హైదరాబాద్ నిమ్స్లో ట్రామా కేర్ ఫెసిలిటీపై ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రామా కేర్ సేవల బలోపేతం, అమలు చేయడంపై అవగాహన కల్పించారు నిర్వాహకులు. గోల్డెన్ అవర్,
ట్రామా కేర్ నెట్వర్క్, లెవెల్ 2, లెవెల్ 3 ట్రామా సెంటర్ల అనుసంధానం, ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డిఎంఈ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు, వైద్య కళాశాలల ఫ్యాకల్టీ, ట్రామా మేనేజ్మెంట్ బృందం పాల్గొన్నారు. అక్రమంగా గంజాయిని తరలించిన నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది సంగారెడ్డి కోర్టు. 2019లో 160 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ సంగారెడ్డి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. నిఖిల్, శ్రీనివాస్, సంతోష్, శ్రీకాంత్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹1,00,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఎక్సైజ్ పోలీసులను అభినందించారు ఉన్నతాధికారులు. కొన్నేళ్ల కిందట వైద్య రంగం కేవలం చేతి చికిత్సలకే పరిమితమైంది. కానీ ఈ రోజు ఒక చిన్న పరికరం గుండె పనితీరును క్షణాల్లో చెప్పేస్తుంది. ఇలాంటి టెక్నాలజీ పరికరాలు భారత్లో అవసరం ఉన్నా చాలా వరకు విదేశాల నుంచి దిగుమతవుతుండేవి. ఈ పరిస్థితిని మార్చడానికి, దేశీయ తయారీని ప్రోత్సహించడానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ను వరల్డ్ మేడ్ టెక్ గా ప్రపంచాన్ని ఆకర్షించేలా చర్యలు చేపడుతుంది రాష్ట్ర సర్కార్. ఇప్పటివరకు భారతదేశానికి కావాల్సినటువంటి మెడికల్ ఉత్పత్తులు వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ ప్రస్తుతం వివిధ దేశాలకు మన హైదరాబాద్ నుంచే మెడికల్ ఉత్పత్తులు, దాని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కూడా ఎగుమతి చేస్తున్నాం. ఇదివరకు కాలంలో సుమారు 78% ఆ ఉత్పత్తులని మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. మన హైదరాబాదే ప్రపంచ దేశాలకు మెడికల్ ఉత్పత్తులు ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చింది. అయితే ఇది కేవలం ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి మెడికల్ పార్క్ తోటి ఇది సాధ్యమైనదని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్ మెగా బయోమెడికల్ పార్క్ దగ్గర ఉన్నాం. అయితే ఈ 2017లో ఇది ప్రారంభించిన తర్వాత దాని యొక్క పరిణామం ఎలా దశలుగా మారుకుంటూ వచ్చింది, దాని యొక్క పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఏ కంపెనీ ఏ దేశాలు ఇక్కడికి వచ్చి వాటి యొక్క పెట్టుబడులు పెడుతున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైద్య పరికరాలు, దాని అనుబంధ ఉత్పత్తుల తయారీలో తెలంగాణ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మెడికల్ హబ్ గా వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్ ఈ గ్రోత్ కి సెంటర్ ఆఫ్ పాయింట్ గా నిలుస్తోంది. ఏషియాలోని అతిపెద్ద మెడ్టెక్ తయారీ క్లస్టర్ గా రూపుదిద్దుకుంటోంది. అక్టోబర్లో అప్పటి ప్రభుత్వం సుల్తాన్పూర్లో దాదాపు 520 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ప్రారంభించింది. ప్రస్తుతం పరిశ్రమల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దిగుమతుల్ని తగ్గించి ఎగుమతుల్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తోంది. ప్రారంభంలో 14 సంస్థలతో ఒప్పందాలు జరగగా ప్రస్తుతం ఈ పార్కులో 109 పరిశ్రమలు పనులు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి. మరో 69 పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి. విశాలమైన రోడ్లతో మెడికల్ హబ్ వేగంగా ముస్తాబవుతోంది. 550 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1000 కంపెనీలకు పైగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చని కూడా గవర్నమెంట్ సూచించింది. మరి ఓఆర్ఆర్ కనెక్టివిటీ చాలా బాగుంది దీనికి. కానీ ఇంటర్నల్ కనెక్టివిటీ టు ద సిటీ అనేది ఇంకాస్త కొద్ది ప్రాబ్లంగానే ఉంది. వర్షాకాలంలో చాలా విషయాలు అంటే చాలాసార్లు ఇంటర్నల్ రోడ్స్ బంద్ కావడం అనేది సాధారణంగా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ అంటే ఉండడానికి మౌలిక సదుపాయాలు కూడా కొద్దిగా కల్పిస్తే ఇది వెలుగులోకి వచ్చి ఇంకాస్త ఎక్కువ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంది. 100 కంపెనీలు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది సుల్తాన్పూర్ గ్రామ యువకులు మరియు వేరే రాష్ట్రాల నుంచి బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడ సుల్తాన్పూర్లో ఉంటూ వాళ్ళ జీవనోపాధి కోసము ఉద్యోగం చేసుకుంటున్నారు. సుల్తాన్పూర్ విలేజ్లో మెడికల్ డివైస్ పార్కు ఉండడం వల్ల దేశంలోనే సుల్తాన్పూర్ పేరు ప్రఖ్యాతలు గాంచింది. మెడికల్ డివైస్ పార్కు సంబంధించిన పరికరాలన్నీ మన దేశంలోనే ఉత్పత్తి అయి వేరే దేశాలకు ఎగుమతి చేయడం ఎంతో మనకు అందరికీ గర్వకారణం. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ మెడికల్ డివైసెస్ పార్క్ పై దృష్టి సారించింది ప్రభుత్వం. హ్యువెల్ లైఫ్ సైన్సెస్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, పియర్లెస్ మెడికల్ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ యూనిట్స్ ఏర్పాటు చేశాయి. ఇది ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ఇక్కడ తయారవుతున్న మేడ్ ఇన్ తెలంగాణ స్టంట్లు, ఇతర వైద్య పరికరాలు ఇప్పటికే 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఇది తెలంగాణను ప్రపంచ మెడికల్ ఎగుమతి కేంద్రంగా గుర్తింపు తెస్తోంది. బీహార్ నుంచి, యూపీ నుంచి, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారండి. ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు. చాలామంది ఉన్నారు, అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం బాగానే ఉంది, అంతా బాగా నడుస్తుంది. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి రావడానికి మనుషులకి కొంచెం రవాణా సౌకర్యం లేక అక్కడ వర్క్ చేసి టైర్డ్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 6 o'clock వెళ్ళాలన్నా మళ్ళీ 7 o'clock ఈవినింగ్ రావాలన్నా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి సార్, కాకపోతే బస్ ఫెసిలిటీ కానీ ఆటో ఫెసిలిటీ కానీ ఏం లేవు అన్నట్టు. అట్లా అని దాని గురించి కొంచెం మీరు చర్య తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మన అభిప్రాయం. మెడికల్ హబ్ లో ఉత్పత్తుల్లో ఇంజెక్షన్ సిరింజ్లు, కార్డియాక్ స్టంట్లు, డయాగ్నోస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీస్, ఇంప్లాంట్లు, సర్జికల్ పరికరాలు వంటి వైద్య పరికరాలున్నాయి. ఒకే చోట అన్ని కంపెనీలు ఉండటం వల్ల ముడి పదార్థాల సరఫరా సులభమవుతోంది. వ్యర్థ జలాల శుద్ధి కోసం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వంటి పర్యావరణ హితమైన ఏర్పాట్లు చేశారు. వైద్య పరికరాల తయారీకి లైసెన్సులు త్వరగా మంజూరయ్యేలా సింగిల్ విండో సిస్టమ్ను అమలు చేస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి పెరగడం వల్ల వైద్య పరికరాల ధరలు తగ్గే అవకాశాలున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యుత్తమ వైద్య చికిత్సలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. మెడికల్ పార్క్ ఇంకా డెవలప్ కావాలండి. ఎందుకంటే ఇప్పటికీ మనకు డెవలప్మెంట్ ఒక రకంగా ఇండస్ట్రీస్ వల్లనే డెవలప్ అవుతాయి ఏదైనా మేజర్గా. ఇంకొంచెం ఇంకా మంచి ఇండస్ట్రీస్ రావాలి. కాకపోతే ఇంకా గవర్నమెంట్ కూడా కొంచెం ఎక్కువ, ఇప్పటికీ మనం 60 to 70% ఇంపోర్టే చేస్తాం. మెడికల్ డివైస్ అన్నీ ఇంకా ఇంపోర్ట్ చేస్తాం. మనకు ఇంకా ఆత్మనిర్భర్ కానీ మన స్వావలంబన మనం తయారు చేయాలంటే ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే మనం అన్నీ చేయాలంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ కావాలి, బయాలజీ కంపెనీస్ కావాలి, కెమిస్ట్రీ కంపెనీస్ కావాలి. సో ఇవన్నీ కంపెనీస్ ఒక చోట ఉంటే ఈ మన యాక్టివిటీకి కానీ అండ్ మల్టిపుల్ కంపెనీస్ రాస్తే కానీ మనం చేయలేము. ఇంకా గ్రోత్, ఇంకా ప్రభుత్వం కొంచెం ఇంకా హ్యాండ్ హోల్డింగ్ కావాలి. సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్ ఒక విజన్. ఇది పరిశ్రమలకు అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఒకే వేదికపై అందించే ప్రత్యేకమైన ఇకోసిస్టమ్. ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం కాదు, ఇది భారతదేశ వైద్య రంగంతో పాటు ప్రపంచ మెడికల్ మ్యాప్లో హైదరాబాద్ను నిలబెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక అడుగు. కేవలం తెలంగాణను మాత్రమే కాకుండా భారతదేశ ఆరోగ్య రంగానికి ఇది ఒక శక్తి కేంద్రంగా ఈ మెడికల్ హబ్ ఎదుగుతోంది. సుల్తాన్పూర్ బయోమెడికల్ పార్క్ పెట్టిన దగ్గర నుంచి కూడా సంవత్సరానికి అనేక కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి, అనేక దేశాలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని ఇక్కడ లోపల కూడా మనకి పలువురు చెప్పడం జరిగింది. పక్కన ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ లోకల్ ఏరియాలో ఈ మెడికల్ పార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్కడ వ్యాపారం కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఓఆర్ఆర్కి దగ్గర ఉండటంతో, సిటీకి దగ్గర ఉండటం వల్ల ఇక ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్, సుమారు ఒక 7,000 మంది ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ దీంట్లో ప్లేస్ కల్పిస్తున్నట్టు తెలిసింది. అంటే ప్రత్యక్షంగా 7,000 మందికి, అంటే పరోక్షంగా ఇంకో సుమారు ఒక 15,000 మందికి, అంటే మొత్తం ఆల్రౌండ్ ఒక 22,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నట్టుగా కనపడుతోంది. అయితే ఇంకా భవిష్యత్తులో రాబోయే కాలంలో ఇంకా 2-3 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం కూడా ఇక్కడ సపోర్టు ఎక్కువగా లభిస్తుండటంతో అనేక కంపెనీలు రాబోతున్నాయి, దేశాలకు ఎగుమతులు అవుతున్నాయని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కొత్త ఆపరేషన్ కవచ్ను చేపట్టారు సిటీ పోలీసులు. వీకెండ్లో పెద్ద ఎత్తున నాకాబందీ నిర్వహించగా అంచనాలకు మించిన ఫలితాలు వచ్చాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి, హవాలా లాంటి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఇక నుంచి ఆపరేషన్ కవచ్ కొనసాగుతుందన్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి 150 సమస్యాత్మక ప్రాంతాల్లో 5,000 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీసులు మొత్తం 15,000 వాహనాలు తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 1,600 వెహికల్స్ సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా గుల్జార్ హౌస్ వద్ద వాహనాల తనిఖీల్లో పర్యవేక్షించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను పరిశీలించి పలువురికి సూచనలు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే కేసులు పెడతామన్నారు పోలీసులు.
ఆపరేషన్ కవచ్ లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఆర్మడ్ రిజర్వ్, బ్లూ కోట్స్, సిటీ పెట్రోల్ స్క్వాడ్స్ తో పాటు మల్టిపుల్ పోలీస్ విభాగాలు తనిఖీలు చేశాయి. ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు, సిటీ సరిహద్దులు, నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రౌడీ షీటర్లు, నేరగాళ్ల నుంచి ఎలాంటి భయం ఉన్నా, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు. ఇక మెయిన్ జంక్షన్లలో హోటళ్లు, లాడ్జ్లు, బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతమైన తనిఖీలు చేశారు పోలీసులు. అనుమానితులను ప్రశ్నించి వారి పత్రాలను పరిశీలించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, తప్పుడు పత్రాలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల ఫీడ్బ్యాక్, పోలీస్ స్టేషన్లపై అబ్జర్వేషన్తో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు పోలీసు ఉన్నతాధికారులు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కొంతకాలంగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైమండ్స్ ఇవి ఇండియన్ మార్కెట్లోకి దూసుకొచ్చాయి. సామాన్య ప్రజలకు కూడా డైమండ్స్ ని అందించేందుకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తీసుకొచ్చారు వ్యాపారులు. అయితే ఆ డైమండ్స్ ని ఎక్కడ తయారు చేస్తారో, ఎలా తయారు చేస్తారో, వాటికి ఒరిజినల్ డైమండ్స్ కి తేడాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పేద మధ్యతరగతి ప్రజల కలలు నిజం చేస్తున్నాయి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. మైన్స్ డైమండ్ ₹1,00,00,000 ల్యాబ్లో తయారు చేసిన డైమండ్ ₹1,00,000 ఉంటుందని తెలిపారు వ్యాపారులు. మైన్స్ డైమండ్స్ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పడితే ల్యాబ్లో తయారయ్యే డైమండ్స్ కు 30 నుంచి 45 రోజులు చాలంటున్నారు వ్యాపారస్తులు. The major difference between a lab grown diamond and a mine diamond is just the origin. Basically a mine diamond comes from a mine, but a lab grown diamond is grown in a lab. Basically like the concept of an IVF baby, once an IVF baby is born, no one can identify the difference between a natural born baby and an IVF baby. Also, the best part is the pricing. For example, a 1 carat natural or mine diamond ring would have costed you around 4 to 5 lakh rupees. The same thing in lab grown diamonds will now cost you 50 to 70,000 rupees only. The best part about lab grown diamond is that this also comes with the same buyback and exchange facility. Lab grown diamonds ఇప్పుడు ఏందంటే ట్రెండింగ్ లోకి వచ్చింది అన్నమాట ప్రెసెంట్. సో మనకి ఏంటంటే నేచురల్ డైమండ్స్కి దీనికి 1/5 కాస్ట్ ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఒక నెక్లెస్ 20 lakhs న్యాచురల్ వచ్చింది అనుకోండి. సో మనకి ఇప్పుడు ల్యాబ్ గ్రోన్లో మనకు ఒక 4-5 lakhsలో వచ్చేస్తుంది. సో మనకి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సరైన ఉన్నట్టుగా వస్తుంది అనమాట. రిచ్ వాళ్ళు కూడా కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేచురల్ డైమండ్స్కి మన ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి అసలు మనం చూడలేము కూడా, కంపేర్ కూడా చేయలేము. సో వాళ్ళకు కూడా ఏంటంటే మనం కూడా ల్యాబ్ గ్రోన్ వేసుకొని తిరిగితే ఎవరు చూడరు కదా అని చెప్పేసి వాళ్ళు రిచ్ పీపుల్ కూడా తీసుకుంటున్నారు అనమాట. భారత్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారీ సూరత్లో జరుగుతోంది. ఒక్కో సంస్థ వందల వేల డైమండ్స్ ను తయారు చేస్తోంది. ఇందులో CVD, HPHT అనే 2 రకాల క్వాలిటీతో డైమండ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మెషిన్స్ లో సౌరశక్తిని ఉపయోగించి వీటిని తయారు చేస్తామంటున్నారు. యాక్చువల్గా న్యాచురల్ డైమండ్స్ వచ్చేసి ఎర్త్ నుంచి క్రష్ చేస్తారు. బట్ ల్యాబ్ గ్రోన్ అనేది ఈ మధ్య ట్రెండింగ్ అయిపోయింది. హైదరాబాద్ కానీ పాన్ ఇండియాలో కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మనకి చాలా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే న్యాచురల్ డైమండ్ కంటే కూడా ఇది 1/5 కాస్ట్ తక్కువ ఉంటుంది. మీకు డిజైన్స్ కూడా యూనిక్ ఉంటాయి. మీరు 30-40 lakhsలో మీరు ఎఫర్ట్ చేయలేరు అందరూ, జనరల్ పీపుల్ కూడా. అందు గురించి మన ల్యాబ్ గ్రోన్ డైమండ్ వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్లోకి. అదే 30-40 lakhsలోది మనకి 12 lakhsలో కూడా వచ్చేస్తుంది. నెక్లెస్ సెట్స్ కొనుక్కోవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందు గురించి ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనేది మనకి బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా చూస్తే ఇప్పుడు అందరి దగ్గర డీటెయిల్స్ వస్తుంది. ఒరిజినల్ డైమండ్ ఏమున్నది, ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఏమున్నది. సిన్స్ ఇయర్స్ వీఆర్ సీయింగ్ ఒరిజినల్ డైమండ్స్ ఆల్సో అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆల్సో వీ హ్యావ్ బీన్ సీయింగ్. బట్ అప్పుడు మాకు రియల్లో చెప్తలేదు ఇది ఒరిజినల్ ఉన్నది, ఇది ఆర్టిఫిషియల్ ఉన్నది. ఇప్పుడు ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా వేసుకుంటే అది కాన్ఫిడెంట్లో వేసుకోవాలి. లేడీస్ షుడ్ నాట్ లైక్ ఒరిజినల్లీ కావాలి, ఇది కూడా ఒరిజినల్ డైమండ్స్. లైక్ ప్లేసెస్ ఆర్ వెరీ డిఫరెంట్ ప్లేసెస్ వీ డూ దాట్. ఎట్లా అయినా మేజర్ ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉన్నది, అది కాన్ఫిడెంట్లో వేసుకోవచ్చు. ధనవంతులు, సినిమా స్టార్లు కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఫంక్షన్స్ కు, పార్టీలకు వెళ్లడానికి ఈ డైమండ్ నెక్లెస్, రింగ్స్ ను ఉపయోగిస్తున్నారు.
తక్కువ ధరలకే వచ్చే ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఆర్నమెంట్లను కొనడం బెటర్ అంటున్నారు కొనుగోలుదారులు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి మైన్ చేసిన డైమండ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఏమీ లేదు. ఇది మైన్ చేసిందేమో గ్రౌండ్ నుంచి వస్తుంది, ల్యాబ్ గ్రోన్ ఏమో ల్యాబ్లో తయారు చేయబడుతుంది అనమాట. ఏది బెటరు అని నన్ను అడిగితే ల్యాబ్ గ్రోన్ డైమండ్సే బెటర్. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆ లూప్లో చూసినా కూడా తేడా చెప్పలేరు. ఒక పెద్ద 3 కోట్ల రూపాయల మషిన్ లోపల పెడితే తప్ప నీకు ఇది మైండ్ డైమండా లేకపోతే ల్యాబ్ గ్రోన్ డైమండా అని తెలియదు. ఇప్పుడు నేను వేసుకొని ఉండేది కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్సే, ఎలా మెరుస్తున్నాయి చూడండి. సో యూ గెట్ ద బెటర్ క్వాలిటీ ఐ ఫీల్ అండ్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కొనేవారికి ఎక్స్చేంజ్ ఆఫర్ ని కూడా అందిస్తున్నాయి సంస్థలు. మైన్స్ డైమండ్స్ కంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కు ధర తక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ వేడుకలు హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఘనంగా జరిగాయి. సైన్స్తో సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్ని ఈ ఫెస్టివల్స్ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాల్టి నుంచి 7వ తేదీ వరకు సైన్స్ ఫెస్టివల్ ఉంటుందన్నారు. రాగల 20 నుంచి 30 సంవత్సరాలలో భారతదేశం సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి పురోగతి సాధిస్తామనే లక్ష్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ వేడుకలు హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఘనంగా జరిగాయి. సైన్స్ తో సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్ని ఈ ఫెస్టివల్స్ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. ఇవాల్టి నుంచి 7వ తేదీ వరకు సైన్స్ ఫెస్టివల్ ఉంటుందన్నారు. రాగల 20-30 సంవత్సరాలలో భారతదేశం సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి పురోగతి సాధిస్తామనే లక్ష్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సైన్స్ ఫెస్టివల్ కి యంగ్ మైండ్స్ విద్యార్థుల్ని వాతావరణ శాఖ కేంద్రానికి ఆహ్వానించామన్నారు. దాదాపు 10 ప్రభుత్వ పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులు వచ్చారని చెప్పారు. విద్యార్థులకు ఇంపార్టెన్స్, వాతావరణ కేంద్రం ఏ విధంగా పనిచేస్తోంది, వాతావరణ అంచనాలు దేని ఆధారంగా ఇస్తామనేది తెలిపామన్నారు. విద్యార్థుల సందేహాలను క్లియర్ చేశామన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. భారతదేశం సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించాలి, మనం ఇంతవరకు ఎంత సాధించాము అన్నది దీనికి లక్ష్యము. అయితే దీనికి మేము ఏం చేస్తున్నామంటే మనకి ఈ స్టూడెంట్స్ని ముఖ్యంగా యంగ్ మైండ్స్ వాళ్ళదే ఫ్యూచర్ కాబట్టి వాళ్ళందరినీ మనకి ఇప్పటికి మెడ్ సెంటర్కి ఆహ్వానించి ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఇంచుమించు 10 స్కూల్స్ నుంచి 200 పైగా మనకి స్టూడెంట్స్ వచ్చారు. ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మనం పిలవడం జరిగింది. సో ఈ స్టూడెంట్స్కి మనం ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ప్లస్ అలాగే మనం మెడ్ సెంటర్ హైదరాబాద్లో ఈ ఫోర్కాస్ట్ అన్నది ఎట్లా ఇష్యూ చేస్తాము అన్నది క్లియర్గా వాళ్ళకి చెప్పి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి మన యూనిట్స్ అన్నీ కూడా మన ఫోర్కాస్టింగ్ యూనిట్, అట్లాగే సర్ఫేస్ అబ్జర్వేటరీ, అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీ, రాడార్ అబ్జర్వేటరీ ఇవన్నీ వీళ్ళకి చూపించడం జరుగుతుంది. వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. సైన్స్ ఫెస్టివల్ కి తమ స్కూల్ ని ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు ఆయా పాఠశాల టీచర్స్. తమ విద్యార్థులు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రత్యేకతను తెలుసుకున్నారని చెప్పారు. వాతావరణ శాఖ ఏ విధంగా ఉంటుంది, శాటిలైట్, రాడార్ పిక్చర్స్ గురించి తెలియజేశారన్నారు. ముఖ్యంగా ప్రాక్టికల్ గా వాతావరణ అంచనాలు దేని ఆధారంగా ఇస్తారని, ఎగ్జిబిషన్ తో పాటు ఫోర్కాస్ట్ యూనిట్, సర్ఫేస్ అబ్జర్వేటరీ, అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీ, రాడార్ అబ్జర్వేటరీ పనితీరును చూయించారని చెప్పారు. పిల్లలు ఎగ్జిబిషన్ చూడడంతో పాటు వాతావరణ కేంద్రం గురించి తెలుసుకోవడం, ఈ ఫెస్టివల్ కి రావడం సంతోషంగా ఉందన్నారు టీచర్స్. మా పిల్లలంతా కూడాను చాలామంది పుస్తకాల్లో ఏదైతే చదువుకున్నారో అదంతా ఇక్కడ ప్రాక్టికల్గా చూడటం అనేది వాళ్ళకి నిజంగా ఒక కొత్త అనుభూతి ఇస్తుంది. రైన్ఫాల్ ఎట్లా మెజర్మెంట్ చేస్తారు, ఆ తర్వాత ప్రెషర్ ఎట్లా మెజర్మెంట్ చేస్తారు, మ్యాక్సిమం టెంపరేచర్ ఎట్లా మెజర్ చేస్తారు, మినిమం టెంపరేచర్ ఎట్లా వస్తుంది, ఇట్లా ఒక విషయం కాదు రకరకాల విషయాలు. ఆ తర్వాత శాటిలైట్ పిక్చర్స్ మొత్తం అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎట్లా ఉంటుంది, మనకి ప్రస్తుతం రాయలసీమ వైపు జరుగుతున్న ఈ ఈదురుగాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చెన్నైలో వస్తున్న గాలు కానీ వాటన్నిటిని కూడా శాటిలైట్ పిక్చర్స్ ద్వారా మాకు చూపించారు. ఇప్పుడు ఒక ఐ ఆఫ్ ద స్టామ్, ఒక తుఫాన్ ఎట్లా ఉంటుంది ప్రస్తుతం జపాన్లో నడుస్తున్న దాన్ని కూడా ఇక్కడ మాకు అందరూ చూపించారు. మా పిల్లలంతా కూడా చాలా ఎంతో ఎక్సైట్గా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇన్ PM Sri GHS Rasulpura School, Begumpet. Today we came here to celebrate IISF Indian International Science Festival. Today we learn lot of things from Nagaratnam madam. We interact with that madam. She told her very much. We gain lot of things.
like aspects, wind, climate, precipitation, wind, etc. Thanks to meteorological department and madam and teachers. Today we came here to celebrate IISF Indian International Science Festival. We came to Meteorological Department Center, Hyderabad. We learned lot of things. We gained lot of knowledge. From Nagaratna ma'am we interact and her give the answers for our questions. She give the suggestions to us. We learned lot of things. Thank you to Meteorological Departments, sir and teachers. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 కర్టెన్ రైజర్ వేడుకలో పాల్గొన్న పాఠశాలకు సర్టిఫికేట్ పంపిణీ చేశారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు అన్ని పాఠశాలలు రిజిస్టర్ చేసుకొని విజిట్ చేయాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. చలికాలంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గాలిలో తేమ పెరిగి కాలుష్య కణాలు భూమిపై నిలిచిపోతున్నాయి. మరోవైపు నగరాలు, పట్టణాలు పొగమంచు కమ్మేసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో వాతావరణంతో పాటు మానవాళికి కూడా ఇబ్బంది కలుగుతుందంటున్నారు డాక్టర్స్. ఇక ప్రజలు మొక్కలను పెంచి కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు, నిర్మాణ పనుల ధూళి, చెత్త దహనం వంటి కారణాలతో చలికాలంలో మరింతగా కాలుష్యం ప్రభావాన్ని చూపుతోంది. గాలి కదలికలు తగ్గిపోవడంతో ఈ కాలుష్యం బయటకు చెదరకుండా వాతావరణంలోనే నిలిచిపోతోంది. దీంతో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయికి చేరుతోంది. మొక్కలపై దుమ్ము, విష కణాలు పేరుకుపోవడంతో కాంతి గ్రహణాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో మొక్కల పెరుగుదల మందగించి పంట దిగుబడులు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందన్నారు ఎక్స్పర్ట్స్. మనుషులతో పాటు జంతువులు, పక్షులు కూడా శ్వాస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయంటున్నారు డాక్టర్స్. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, బ్రాంకైటిస్, కళ్లమంటలు, గొంతు నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయని తెలిపారు. దీర్ఘకాలంగా కాలుష్య గాలిని పీల్చడంతో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల పనితీరు తగ్గే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కొందరు చిన్నపిల్లల్లో న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ వస్తున్నాయి, ADHD వస్తుంది, కాగ్నిటివ్ బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. అండ్ దాంతో పాటు రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైంది. దాంట్లో ఈ వేస్ట్ వల్ల వచ్చే కెమికల్స్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ అన్నమాట. కాలుష్యాన్ని తగ్గించేందుకు జాగ్రత్తలు సూచిస్తున్నారు నిపుణులు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను వినియోగించాలంటున్నారు. చెత్తను కాల్చవద్దని, నిర్మాణ ప్రదేశాల్లో ధూళి నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంచడంతో గాలి నాణ్యతను మెరుగుపరచవచ్చన్నారు ఎక్స్పర్ట్స్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి కృషి చేయాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.